ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకటరామయ్య 116వ జయంతి వేడుకలు రాజమండ్రి గౌడ శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో స్థానిక గోదావరి గట్టు వద్దనున్న ఆయన కాంస్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, పందిరి మహదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మనీశ్వరరావు, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చెల్లా శంకర్రావు, గౌడ శెట్టిబలిజ సంఘం గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, అధ్యక్షుడు రెడ్డి రాజు, సెక్రటరీ బుడ్డిగ రవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సూరంపూడి శ్రీహరి, సంఘం నాయకులు గెద్దాడ హరిబాబు, మార్గాన్ని చంటిబాబు, రేలంగి శేఖర్, అత్తిలి రాజు తదితరులు మాట్లాడుతూ తెలుగు సినీ జగత్తులో రేలంగి వెంకటరామయ్య ఒక ధృవతారగా వెలుగొందారన్నారు. ఆయన పంచిన ఆరోగ్యకరమైన హాస్యంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. సంఘం నాయకులు గేడి అన్నపూర్ణరాజు, కొండేటి భీమారావు, అప్పారి జయప్రకాష్, కడియాల రాఘవ, గుత్తుల నాగేశ్వరరావు, పిల్లి వెంకటరమణ, టేకుముడి బద్రీనాథ్, హరికృష్ణ, మట్టా శ్రీను, యామన నారాయణ గౌడ్, రేలంగి వీర వెంకట సత్యనారాయణ, నరవ గోపాలకృష్ణ, వేముల యేసుబాబు, బళ్ళా శ్రీనివాస్, వనుము శ్రీనివాస్, దుంగ సురేష్ రుక్కు, శెట్టి జగదీష్ తదితరులు ఆయనకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. తన మాటలతో కానీ విరుపులతో కానీ ఆ రోజుల్లో పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపేట సత్యం గారు ఆయనకు పాడిన పాటలు ఇవన్నీ కూడా చిరస్థాయిగా నిలబడిపోతాయి. ఎన్టీ రామారావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఏ స్థాయి స్టార్డమ్ ఉండేదో అదే స్థాయి స్టార్డమ్ అనుభవించినటువంటి ఏకైక హాస్య నటుడు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారు అనేటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదు. అటువంటి మహానటుడి యొక్క అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ మన అందరం కూడా చాలా సినిమాల్లో చూసాం. ఆయన ఈ ప్రాంతంలో గోదావరి జిల్లాలకు చెందినటువంటి వ్యక్తి కావడం కూడా మనకి గర్వకారణం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన చిరస్థాయిగా ఎప్పటికీ అలా నిలబడిపోయి ఉంటాడనేటువంటిది, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన చిత్రాల ద్వారా మన అందరి మనసుల్లో కూడా చిరస్థాయిగా ఉంటారనేటువంటి మాటని ఒకసారి తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా మరొకమారు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాజమహేంద్రవరంలో ఉన్న ప్రతి పౌరుడికి కలిగిన గౌరవం ఇది మన అందరం కూడా ఎప్పటికప్పుడు గుర్తించుకొని గారి యొక్క చరిత్ర, జీవితం, సినీ రంగానికి చేసిన సేవ భవిష్యత్ తరాలకి తెలియచేయాల్సిన అవసరం ఉంది. మొన్ననే ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారిది పెట్టుకున్నాం. ఎందుకు? ఆ మహనీయుడు ఎవరు, రేలంగి గారు ఎవరు, భవిష్యత్ తరాలకి ఈ జెన్జీ కిడ్స్కి తెలియచేయాల్సిన అవసరం మన పైన ఉంది. అది మన అందరం కూడా బాధ్యతగా తీసుకోవాలని మరొక్కసారి తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ ఆహ్వానించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పద్మశ్రీ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి జయంతిలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చిన్నప్పటి నుంచి మా అభిమాన నటులు శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు, ఆయన్ని చిన్నతనంలో నేను చూశాను. ఆయన్ని మామూలుగా చిన్నప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా ఆయన మేము దగ్గరికి వెళ్తే ఏదో జోకులు వేసి నవ్వించేశారు. మా అభిమాన నటుడు ఆయనతో పాటు రమణారెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా మనుషులు చూస్తేనే నవ్వొచ్చేది. ఈనాటి హాస్యనటులకి ఆయనకి వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. పద్మశ్రీ పొందిన ఏకైక ప్రప్రథమ హాస్యనటులు శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన జయంతిని ఇక్కడ రాజమహేంద్రవరంలో కళలకి కాణాచి అయిన రాజమండ్రిలో ప్రతి సంవత్సరం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ విగ్రహాన్ని ఏర్పాటుని చేసి అందరినీ చేసిన శ్రీ బుడ్డిగి శ్రీనివాస్ గారు, రెడ్డి రాజు గారు, వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ పర్మిషన్ ఇప్పించి ఈ కాంస్య విగ్రహాన్ని గోదావరి గట్టు మీద కళలకు కాణాచి, కళాకారులకు పుట్టినిల్లు అయినటువంటి రాజమహేంద్రవరంలో మహామహులైనటువంటి ఉద్దండులైనటువంటి సినీ కళాకారుల విగ్రహాలు ప్రతిష్ఠించబడినటువంటి ఈ గోదావరి గట్టు మీద ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి రేలంగి గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, దాతలకి అందరికీ కూడా
అన్ని రాజకీయ పార్టీల నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 116వ జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు గారు వస్తున్నారు. అలాగే టూరిజం శాఖ మార్చులు శ్రీ కందుల దుర్గేష్ గారు తదితర పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి పూలమాలతోటి మరి సత్కరించి ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి నిర్ణయించడం జరిగింది.